కేసీఆర్ అప్పులపాలు చేసిండు బై, అప్పులపాలు చేసేసిండు కేసీఆర్ మొత్తం. అందుకే నేనేం చేస్తలేను. నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. మీరు 10 మందికి చెప్పేటోళ్ళు కాబట్టి రేపు మళ్ళీ మల్కాజ్గిరిలో గులాబీ జెండా ఎగిరే విధంగా చూసుకునేటోళ్ళు కాబట్టి మీరు అర్థం చేసుకుంటే 10 మందికి తెలుస్తుంది కాబట్టే నేను మీకు ప్రార్థన చేస్తా ఉన్నా. ఒక నిమిషం ఆలోచించండి. సరే, రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమే అని ఒక్క నిమిషం అనుకుందాం. కేసీఆర్ గారు అప్పులు చేసిండు అంటుండు. సరే, నిజమే అనుకుందాం. కేసీఆర్ అప్పులు చేసిండు, నిజమే అనుకుందాం. మరి కేసీఆర్ అప్పులు చేసి ఏం చేసిండు? కేసీఆర్ అప్పులు చేసి ఏం చేసిండు అంటే, కాంగ్రెస్ వాళ్ళు 65 ఏళ్లలో హైదరాబాద్లో ఒక్క కొత్త దవాఖానా కూడా కట్టలే. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఈ 3 కూడా కాంగ్రెస్ వాళ్ళు కట్టినవి కావు, నిజాం నవాబు కట్టిపోయినాయి. 65 ఏళ్లలో 1947 నుంచి 2014 దాకా ఒక్క కొత్త దవాఖానా కూడా కట్టలే కాంగ్రెస్ వాళ్ళు. కానీ అదే కేసీఆర్ గారు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరు మీద ఒక్కొక్కటి 1000 పడకల ఆసుపత్రి 4 గట్టిండు. మీ అల్వాలలో టిమ్స్ అల్వాల ఇవాళ కనబడుతున్నదా? ఒక రాజసౌధాన్ని, ఒక ప్యాలెస్ ను తలపించే విధంగా కనబడ్డదా లేదా? మీకు చూసినరా లేదా? కట్టింది మనం, పెయింటింగ్లు వేస్తున్నది వాళ్ళు. ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డి గారి కథ, ఆయన జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. ఎక్కడ మనం కట్టిన ఫ్లైఓవర్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు, ఎక్కడ మనం కట్టిన బిల్డింగ్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు. ఆయన పాపం ఇక కత్తెర పెట్టుకొని జేబులో బిజీగా తిరుగుతూ ఉన్నాడు. ఏమనంటే రంగులు ఊసుడు, రంగులు మార్చుడు. మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి, వాటికి పోయి రిబ్బన్ కట్ చేస్తాడు, నేనే కట్టినా అంటాడు. అట్లా ఉన్నది కథ. పర్వాలేదు, రిబ్బన్ కటింగులు చేసుకోవచ్చు, కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు, మీరు ముఖ్యమంత్రి కాబట్టి పనులు చేయొచ్చు. కానీ నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ అప్పు చేసిండు అంటున్నావు. అప్పు చేస్తే కేసీఆర్ 4 దిక్కుల హైదరాబాద్లో 4000 పడకలు కొత్తగా కట్టిండు, 4 టిమ్స్ హాస్పిటల్ కట్టిండు. ఉన్న నిమ్స్ హాస్పిటల్ను 2000 పడకలు యాడ్ చేసిండు. అవును, కేసీఆర్ గారు అప్పు చేసిండ్రు. మీరు మాకు కరెంటు సమస్య ఇడిచిపెట్టిపోతే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కరెంటు సమస్యను శాశ్వతంగా మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు తెలియకుండా చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. హైదరాబాద్కు మీరు మంచినీళ్లు చక్కగా ఇయ్యకపోతే 20,000 లీటర్లు ఫ్రీగా ఇచ్చి మంచిగా బ్రహ్మాండంగా మంచినీళ్ళ సౌలభ్యం చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 200 రూపాయల పెన్షన్ను 2,000 రూపాయలు చేసిండు కేసీఆర్, అప్పు చేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 15 లక్షల మంది ఆడపిల్లలకి 1,00,000 రూపాయలు ఇచ్చి ఒక మేనమామలాగా నిలబడ్డాడు, అప్పు చేసిండు. 15 లక్షల మంది ఆడబిడ్డలకి కేసీఆర్ కిట్లు ఇచ్చిండు, కేసీఆర్ అప్పు చేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 1,00,000 కోట్లు మన రైతులకు కరెంట్ సబ్సిడీ కోసం, చెరువులు బాగు చేయడం కోసం కేసీఆర్ గారు అప్పు చేసిండు. అవును, అప్పు చేసిండు. ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. మారుమూల తాండాలు, మారుమూల గూడాలు, గిరిజన తాండాలలో కూడా కేసీఆర్ గారు మంచినీళ్ళు ఇచ్చిండు. కేసీఆర్ గారు అప్పు చేస్తే 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ గారు అప్పు చేస్తే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టిండు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ కట్టిండు. 33 కొత్త జిల్లాలు పెట్టి జిల్లా కేంద్రాలలో కలెక్టర్లను, ఎస్పీలను కూర్చోబెట్టిండు కేసీఆర్. ఇట్లా చెప్పమంటే ఇంకో గంట చెప్తా నేను కేసీఆర్ ఏం చేసిండు 9.5 ఏళ్ల లాంటి. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా. మరి మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, సగం టైం అయిపోయింది, 50% టైం అయిపోయింది. మరి మీరు కూడా 4 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. మీరు 4 లక్షల కోట్ల అప్పు. కేసీఆర్ 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే నువ్వు 2.5 ఏళ్లలోనే 4 లక్షల కోట్ల అప్పు చేసినావు కదా. ఒక్క పని చూపెట్టు. హైదరాబాద్లో కొత్తగా ఒక్క ఇటుక పెట్టినవా? ఒక్క ఇల్లు కట్టినవా? కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. నువ్వు 2.5 ఏళ్లలో ఒక్క కొత్త ఇల్లు కట్టినవా? ఒక్క పేదవాడి గృహప్రవేశం చేయించినవా హైదరాబాద్లో? ఒక్కటంటే ఒకటి కట్టలేదు. కానీ ఎన్ని ఇండ్లు కూలగొట్టిండు హైడ్రా పేరు మీద. గరీబోళ్ళ బస్తీల మీద పడి, జోపడి పట్టీల మీద పడి కూలగొట్టి ఎత్తవతల వాడేసి గరీబోళ్లను హింస పెట్టిండు రేవంత్ రెడ్డి. అదే కేసీఆర్ గారి ప్రభుత్వం 9.5 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంలో మీరు తెలిసో తెలియకనో ఎక్కడన్నా గవర్నమెంట్ జాగలో ఇల్లు కట్టుకుంటే 2.5 లక్షల మందికి జీవో నంబర్ 58, 59 కింద పట్టాలిచ్చిన నాయకుడు కేసీఆర్. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చేయలే.
420 హామీలు అమలు చేయలే. తులం బంగారం ఇయ్యలే, స్కూటీలు ఇయ్యలే, విద్యా భరోసా కార్డులు ఇయ్యలే. 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ చదివితే 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే ₹1,00,000, పిహెచ్డి చేస్తే 5 లక్షలు. 5 పైసలు ఇచ్చినవా ఎవరికన్నా? కేసీఆర్ గారు దళిత బంధు పేరిట ఆనాడు 10 లక్షల రూపాయలు దళిత సోదరులకు ఇచ్చినాడు. నువ్వేం చెప్పినావు? 12 లక్షలు ఇస్తా అని చెప్పినావు. 12 పైసలు ఇచ్చినావు ఎవరికన్నా? నేను అడుగుతా ఉన్నా, ఏ వర్గం మిగిలింది నువ్వు మోసం చేయకుండా? ప్రతి వర్గాన్ని వంచినావు. ఇవాళ అంటున్నాడు మా ఆడబిడ్డలతోన 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాడంట. 1 కోటి మందిని కోటీశ్వరులు చేసేదాకా వదిలిపెట్టాడంట. నేను ముందే చెప్పిన మీకు, ఈయన 1 కోటి మంది కోటీశ్వరులు చేసేవాళ్ళు కాదు, తులం బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, మెడల పుసలతాడు కూడా ఎత్తుకపోయే దొంగలు వీళ్ళు, దండుపాలెం దొంగలని చెప్పిన నేను. ఉన్నారు కదా ఇక్కడ మీ దగ్గర కూడా దొంగున్నాడు అల్వాలలో. అందుకే నేను అంటా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నువ్వు కోటీశ్వరులను చేయకు పర్వాలేదు, కోటీశ్వరులను చేయకు, ఇడిచిపెట్టు, లక్షాధికారులను చేయి. ముందు ఏం చెప్పినావు నువ్వు? నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నావు. నెలకు 2,500 అంటే సంవత్సరానికి ఎంత? మీరు కొద్దిగా లెక్కల్లో వీకా నాలాగనే. మా నరసింహరావు అన్న నవ్వుతున్నాడు, మాజీ కార్పొరేటర్ గారు. అబ్బా ఒక్క ఆయన చెప్పిండు, అబ్బా మొత్తానికి ఒక్క ఆయనకు వచ్చు మనోనికి అన్నకు. నెలకు 2,500 అంటే 12 నెలలకు గాను సంవత్సరానికి 30,000, 5 ఏళ్ళకు గాను 5 సంవత్సరాలకు గాను 1,50,000. మరి 30 నెలలు అయిపోయింది కదా. 30 నెలలు అయిపోతే ఇప్పటికి ఎన్ని పైసలు రావాలా మనకి? ఎన్ని రావాలా? 75,000 రావాలనా? వచ్చినాయా? ఒక్క అక్కకు కానీ ఒక్క చెల్లెకి కానీ 75 పైసలు పడ్డాయా? అందుకే అంటున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నువ్వు కోటీశ్వరులను చేస్తావో లేదో మాకు తెలియదు. పోనీ 75,000 అయితే ఈ ముందు ఖాతాలలో ఆడపిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ 75,000 వచ్చే 30 నెలలకు మరొక 75,000. అట్లాగే తెలంగాణ యువకులకు చెప్పినాడు, పిల్లలకు చెప్పినాడు, మీకు ఉద్యోగం వచ్చేదాకా నేను పైసలు ఇస్తా, నెలకు 4,000 ఇస్తా అన్నాడు. మరి 30 నెలలు అయింది, ఎంత ఇవ్వాలా? 1,20,000 రూపాయలు ఇవ్వాలా? ఎయ్యి మరి వాళ్ళందరికీ 1,20,000 రూపాయలు. ఇంకో 30 నెలలకు ఇంకో 1,20,000 ఇస్తావా? రైతులకు చెప్పినాడు, ఎకరానికి 15,000 ఇస్తా సంవత్సరానికి అన్నాడు. మరి ఇప్పుడు 2.5 ఏళ్ళు అయిపోయింది, ఒక్కలకన్నా ఇచ్చినాడా? ఒక్క ఎకరానికి ఎవడికి ఇవ్వాల? అంటే ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే, కోటీశ్వరులను చేసే దేవుడెరుగు, కనీసం ఉన్న వాళ్ళని నువ్వు లక్షాధికారులను చేసినా చాలు, అది కూడా చేయడంట. కానీ డైలాగులు మాత్రం ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, మల్కాజ్గిరిలో మీకు ఒక మంచి ఎమ్మెల్యే గారు దొరికినాడు, రాజశేఖర్ రెడ్డి గారి రూపంలో మంచి ఎమ్మెల్యే గారు దొరికినాడు. బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, కాన్స్టిట్యున్సీ కోసం పనిచేస్తున్నాడు. నేను కూడా ఆయననే పొగుడుతున్నారు అయ్యా, కాదు కాన్స్టిట్యున్సీ కోసం పనిచేస్తున్నాడు, పార్టీ కోసం కూడా పనిచేస్తున్నాడు, కాన్స్టిట్యున్సీ కోసం కూడా కష్టపడుతున్నాడు. ఎవ్వలతో పంచాయతీ పెట్టుకోకుండా స్మూత్గా సాఫ్ట్గా పోతున్నాడు. కానీ రాజశేఖర్కి తెలుసు ఎప్పుడు గేర్లు మార్చాలనో తెలుసు. రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఏం మాట్లాడాడు ఎక్కువ తక్కువ, అందుకే చెప్పిండు నాకు ముందే, అన్న ఇక నేనేం మాట్లాడా, నువ్వే ఎక్కువ మాట్లాడన్నాడు. నేనేమంటున్నా అంటే, ఇంకా సరిగ్గా 2.5 సంవత్సరాలు వచ్చే ఎన్నికకుంది. ఆఖరి సంవత్సరం ఎట్లాగూ మొత్తం ఎలక్షనే, ఇక మిగిలింది 1.5 year మాత్రమే. మీరు నిజంగానే మళ్ళీ హైదరాబాద్లో మనం నష్టపోయింది, మనం కోల్పోయింది మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి అనుకుంటే, మళ్ళీ మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకుడిని కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలి అనుకుంటే, మీరే కథానాయకులు కావాలి, మీరే కథానాయికలు కావాలి, మీరే ఒక్కొక్కరు విజృంభించాలి. విజృంభించాలి అంటే ఏం చేయాలి? ఏమి ఎవరితో యుద్ధాలు చేసేది లేదు, ఎవరిని మీద పడి కొట్టేది లేదు, బూతులు తిట్టేది లేదు, కాంగ్రెస్ నాయకుల్లాగా మనం కూడా పిచ్చి పిచ్చి పనులు చేసేది లేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, మీరు చేయొద్దు అని చెప్తున్నా కానీ వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా చేస్తే, గతంలో మా సునీత ఇక్కడనే ఉంది, మా రాము యాదవ్ కూడా ఇక్కడనే ఎక్కడనే ఉన్నాడు, ఏడున్నాడు తమ్ముడు, రాము యాదవ్ మీద వచ్చి పడ్డారు. పడితే ఒక రాము యాదవ్ని ముట్టుకుంటే మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం మొత్తం వాళ్ళ ఇంటికి వచ్చినాం, వచ్చి అండగా నిలబడ్డాం. మీరు రాజశేఖర్ రెడ్డి గారు పిలిస్తే మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం వచ్చి ధైర్యంగా ఉండి, చెల్లె నువ్వేం కాదు, టెన్షన్ పడకు అని చెప్పి ధైర్యం చెప్పిపోయినాం. తెలంగాణలో సామెత ఉంది, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందని. నేను గూండాను, నేను రౌడీని, నిన్ను కొట్టే గూండాలు రౌడీలు మా కాడ కూడా మస్తుగున్నారు, ఎవ్వనికి భయపడవద్దు, నేను వస్తా, నేనే ఇక్కడ ఉంటా, అవసరం అయితే మీరు భయపడవద్దని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఏమీ చేయలేడు, ఎవ్వడు ఏమీ చేయలేడు, ఎంత పెద్ద రౌడీ అయినా గూండా అయినా ఏం చేసేదేమీ లేదు. మిమ్మల్ని
ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టేదేం లేదు. పొరపాటున ఒక కేసో ఏదో అయితే తప్పకుండా మేమే వస్తాం, దగ్గర ఉండి ఇడిపించుకుంటాం. ఎవ్వరు కూడా మీరు భయపడవలసిన అవసరం లేదని చెప్పి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, కష్టంలో పిలిస్తే ఉరికొస్తున్నాడు, అందుబాటులో ఉన్నాడు, అరుంధతి హాస్పిటల్ ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నాడు. అట్లాంటి ఎమ్మెల్యేని కాపాడుకోండి, దగ్గర పెట్టుకొని చూసుకోండి. నేను మిమ్మల్ని కోరేదల్లా ఒక్కటే, మళ్ళీ తిరిగి మంచి రోజులు రావాలి, తెలంగాణకు మంచి రోజులు రావాలి. వాళ్ళ రైతులు తలడిల్లిపోతా ఉన్నారు, ధాన్యం కొంటలేరు, ఆగమయ్యి చివరికి ధాన్యం కుప్పల మీదనే ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. నాకైతే సంపూర్ణంగా విశ్వాసం ఉంది. ఎందుకంటే అప్పుడప్పుడు నిజంగా కూడా చీకటిని చూస్తేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది, గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ 5 ఏళ్ళు మన మంచి కోసమే వచ్చింది. ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలి ఎవరు ఏంది ఏమనుకున్నారు. లేకపోతే కొంతమంది మాట్లాడినారు, ఏమైనా కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇస్తుండా? ఎవరు ఇయ్యరు నాయన ఇంట్లోకెళ్ళి, ఎవరు ఇంటెనక పొలం అమ్మియ్యరు, ఇంట్లోకెళ్ళి ఇయ్యరు. ఎవరైనా సరే ప్రజల సొమ్ముకు ధర్మకర్తలం, ఎవరైనా కలిసి పనిచేయాల్సిందే, ప్రజల కోసం పనిచేయాల్సిందే. కానీ ఇవాళ రైతులకు ధాన్యం సంచులు మాత్రం లేవు, ధాన్యం కొనుగోలు చేయడానికి సంచులు లేవు, ప్రభుత్వానికి చేతులు రావడం లేదు, సంచులన్నీ ఢిల్లీకి పోతున్నాయి. ఇక ఢిల్లీకి ఏడికి పోతున్నాయో నాకంటే బాగా మీకు తెలుసు. రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది. రాహుల్ బంధు పథకం రైతులకేమో ఖాతాలో డబ్బులు పడతలేవు, రాహుల్ గాంధీ గారి ఖాతాలో మాత్రం టింగ్ 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 అనుకుంటే డబ్బులు బ్రహ్మాండంగా పడుతున్నాయి. ఎందుకంటే అట్లా నడుస్తున్నది ఇవాళ ప్రభుత్వం. గూండాగిరి, దౌర్జన్యాలు, కబ్జాలు, భూములు, సెటిల్మెంట్లు నడుపుతున్నది ప్రభుత్వం కాదు, ఒక మాఫియా నడుపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆ మాఫియాలో ఒక పిల్ల నాయకుడు ఇక్కడ మీ దగ్గర కూడా ఇక్కడ కూడా ఉన్నాడు. అందుకే నేను అనేది ఎవరికి భయపడే అవసరం లేదు. తప్పకుండా గట్టిగా నిలబడదాం, గట్టిగా కొట్లాడదాం. అవసరమైతే ఈ సమిష్టి బలం చూసిన తర్వాత ఎవరైనా సరే తప్పకుండా మళ్ళీ మీకు భయపడవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిన రెండే రెండు పనులు. మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మీరు మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో మీకు ఎన్నికల అబ్జర్వర్గా ఇన్ఛార్జిగా శ్రీధర్ గారిని పార్టీ నియమించింది. వీరు ఇద్దరు కలిసి మీకు దిశానిర్దేశం చేస్తారు 2 విషయాల్లో. నేను కూడా ఇప్పుడు మీకు ఒక 4 విషయాలు ఈ SIR అనే కార్యక్రమం గురించి మీకు చెప్పడానికి ప్రత్యేకంగా ఇక్కడ దాకా నేను వచ్చాను. ఈ SIR అంటే ఏంటిది? ఈ నెల 25 తారీఖు చాలు అవుతుంది SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీనిలో పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు. ఇదేదో ఆంగ్ల పదం కాబట్టి, ఇంగ్లీష్ పదం కాబట్టి